హలో ఎవ్రీవన్. సో రెడ్మీ నోట్ 11 ప్రో అండ్ ప్రో ప్లస్ ఈ మొబైల్ మనకు రేపు ఎల్లుండి చైనాలో అయితే లాంచ్ అవబోతుంది అండ్ వెరీ సూన్ టు లాంచ్ ఇన్ ఇండియా. చెప్పలేం మనకు లాంచ్ అవుతుంది, లాంచ్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఇది ఇండియాలో ట్రెండ్ అయితే ఒక రేంజ్లో సెట్ అయింది. ఎందుకంటే దీనికి ఫస్ట్ ఇంట్రడ్యూస్ 120 వాట్స్ సపోర్ట్తో వస్తుంది విత్ JBL సపోర్ట్, ఆడియో సపోర్ట్ విత్ హై రెజల్యూషన్ అండ్ విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్తో వస్తుంది. సో ఇప్పటికే ఇండియాలో ఒక ట్రెండ్ అనేది ఫాలో అయింది రెడ్మీ నోట్ 11 ప్రో అండ్ ప్రో ప్లస్కి. హైలైట్ ఏమంటే 120 వాట్స్ మనకు ఫుల్ ఛార్జ్ అవ్వాలంటే జస్ట్ 15 మినిట్స్ టైం సరిపోతుంది. ఇది ఎక్స్ట్రీమ్ మోడ్, ఎక్స్ట్రీమ్ స్పీడ్లో మనం సెట్ చేసుకుంటే జస్ట్ 15 మినిట్స్కి 100% ఛార్జింగ్. అండ్ డిఫాల్ట్ మోడ్లో పెట్టుకుంటే 19 మినిట్స్కి అయితే ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే 4 మినిట్స్కి. అండ్ ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే ఈ విధంగా 6.7 ఇంచ్ డిస్ప్లే అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ విత్ 8GB ర్యామ్ అండ్ 128 వేరియంట్తో వస్తుంది విత్ 120 Hz రిఫ్రెష్ రేట్ అండ్ అలాగే మనకి Type-C సపోర్ట్తో వస్తుంది. అండ్ ట్రిపుల్ కెమెరా సెటప్తో మనకు 108 మెగాపిక్సెల్ అండ్ 8 మెగాపిక్సెల్ అండ్ 2 మెగాపిక్సెల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ అయితే మనకు 32 మెగాపిక్సెల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ 5000 mAhకి 120 వాట్స్ అంటే ఎందుకో కొద్దిగా తేడా కొడుతుంది. బట్ రివ్యూస్ చూసిన తర్వాత కొనడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొనేయకండి. చాలామంది ఫోన్లు ఇదే మిస్టేక్ చేసేది. ఎందుకంటే మనకి రివ్యూస్ రాకముందే ఈ ఫోన్ బాగుంది అందరూ చెప్తున్నారని చెప్పి కొనేయకండి. ఎప్పుడు కూడా ఫోన్ వచ్చినాక కొన్ని రోజులు వెయిట్ చేసి రివ్యూస్ చూసిన తర్వాత కొనండి. ఆఫర్లు ఇచ్చేస్తున్నారని చెప్పి త్వరపడి కొనేసి మళ్ళీ ఏదో కొనేసే అనుకోకండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో సౌండ్ అనేది మనకి JBL అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు JBL ఓకే, మనకి హై రెజల్యూషన్ సపోర్ట్తో వస్తుంది విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్. సో 4Kలో 30 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ప్రో వర్షన్ వచ్చేసి 67 వాట్స్ సపోర్ట్తో వస్తుంది విత్ 5160 mAh బ్యాటరీ. సో డిజైన్ కూడా కొత్త లుక్లో తీసుకొచ్చారు. లైక్ ఐఫోన్ డిజైన్, iPhone 13 డిజైన్ లాగా, iPhone 12 అండ్ 13 ఇదే విధంగా అనుకుని సో ఆ డిజైన్ అయితే తీసుకొచ్చాడు. నాకైతే డిజైన్ ఈసారి కొద్దిగా అంటే రెడ్మీ వర్షన్లో ఈ డిజైన్ అనేది ఫస్ట్ టైం అనుకుంటాను నేను చూసినంతవరకు. అండ్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి గూగుల్ మనకు రీసెంట్గా ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చింది. Android 12L, L స్టాండ్స్ ఫర్ లార్జ్. అంటే వీళ్ళు లైక్ ట్యాబ్స్ అండ్ క్రోమ్ ట్యాబ్స్ అండ్ అలాగే లార్జ్ స్క్రీన్స్ ఉంటాయి కదా, వాటన్నిటికీ కూడా OS అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దానికి Android 12L అనే క్యాప్షన్ అయితే పెట్టారు. L స్టాండ్స్ ఫర్ లార్జ్. అయితే లుక్ అనేది అంటే మనం మామూలుగా మొబైల్లో చూసేదాన్ని ట్యాబ్ వర్షన్లో కొద్దిగా అంటే ఆ ట్రెండ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనకు స్క్రీన్ షాట్స్ అనేది షేర్ చేస్తారు. సో ఈ విధంగా అయితే ఉంది. అండ్ ఇంకొక విషయం ఏమంటే మనకు 12 లార్జ్ ఫీచర్స్ అయితే మనకు అతి త్వరలో సామ్సంగ్ గ్యాలక్సీ Z Fold 3 అయితే చూడొచ్చు. దాంట్లో మనకి Android 12L అనేది ఏ విధంగా ఉంటుంది అనేది చూడొచ్చు. సో ఇది గైస్ సెకండ్ అప్డేట్. సో థర్డ్ అప్డేట్ అయితే Sony Xperia Pro-I స్టాండ్స్ ఇమేజ్ 6.5 ఇంచ్ 4K డైరెక్ట్ 4K డిస్ప్లేది 120 Hz OLED డిస్ప్లే విత్ మనకు 12 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా 1 ఇంచ్ బ్లాక్ కార్డ్ కెమెరా అండ్ సేమ్ సూపర్ అవుట్ స్టోల్ కెమెరా విత్ 12 మెగాపిక్సెల్ అండ్ 12 మెగాపిక్సెల్ 130 అల్ట్రా వైడ్ 50nm మిడ్ ఫోకస్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది డైరెక్ట్ ఒక సినిమా కూడా తీసేయచ్చు దీంతో. అండ్ ఇవి రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ మీరు ఇక్కడ ఇమాజినేషన్ చేసుకోండి, దాంతో టైం వేస్ట్. ఎందుకంటే కెమెరానే ఇంత పవర్ఫుల్గా ఉన్నప్పుడు రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ ఎందుకుండవు. స్నాప్డ్రాగన్ 888 అండ్ 12GB ర్యామ్ అండ్ 4500 mAh బ్యాటరీ విత్ 30 వాట్స్ సపోర్ట్తో. సో ఇదొక బూమ్. సో ఫోర్త్ అప్డేట్ అయితే స్నాప్డ్రాగన్ 898 అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ 2200 విల్ బి లాంచింగ్ నెక్స్ట్ ఇయర్. బట్ ARM వర్షన్ 9 లైక్ Exynos 2200 లాగానే ఉంది ఆర్కిటెక్చర్ అని చెప్తున్నారు. మేబీ దీనిపై స్నాప్డ్రాగన్ ఎలా రెస్పాన్స్ ఇస్తుందో తెలియదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ Exynos 2200 ఆర్కిటెక్చర్ అనేది ఏ విధంగా ఉందని మనకు తెలుసు. బట్ స్నాప్డ్రాగన్ 898 అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ 2200 ఆర్కిటెక్చర్ ఒకేలాగుంది. జస్ట్ స్పీడ్ అనేది చేంజ్ అవుతుంది, క్లాక్ స్పీడ్ అనేది చేంజ్ అవుతుంది అని అంటున్నారు. దీనిపైన ఈ ప్రాసెసర్ కంపెనీ అనేది ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అనేది చూద్దాం. సో ఫిఫ్త్ అప్డేట్ అయితే Nokia T20 అయితే త్వరలో లాంచ్. Nokia Tab T20 మనకు ట్యాబ్లెట్ అనేది త్వరలో లాంచ్ అవబోతుంది. 10.4 ఇంచ్ 2K రెజల్యూషన్ విత్ LCD డిస్ప్లే అండ్ యూనిసాక్ టైగర్
T610 ప్రాసెసర్తో అయితే లాంచ్ అవబోతుంది. మనకి 8 మెగాపిక్సెల్ అయితే బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ 8200 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా 15 వాట్స్ సపోర్ట్తో, చాలా తక్కువ. అండ్ స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. IP52 ఫీచర్తో వస్తుంది మనకి ఇది. సో ఇది గైస్ నోకియా నుండి రాబోతున్న T20 ట్యాబ్. సో ఫైనల్ అప్డేట్ అయితే ఇంటెల్ నుండి మనకు 12th Gen ఇంటెల్ కోర్ i5 అండ్ i7 అండ్ i9 ప్రాసెసర్ గురించి అయితే రివీల్ చేసింది. సో దీనిపైన సపరేట్గా ఒక వీడియో అయితే తీస్తాను. అండ్ మీకు ఎప్పుడైనా నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ గైస్.